బాబు రెడీ బాయ్ స్టార్ట్ కన్నా యాక్షన్ మసీయేషు హల్లెలూయా పవిత్ర ఆత్మ హల్లెలూయా ఏంటిది మాకేంటిది అంటున్నాను జీవన్ కి జ్యోతి హల్లెలూయా ఉద్ధారకర్త హల్లెలూయా ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా చెప్తాను కదా. దీని ఒరిజినల్ పాడండిరా. గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ముగ్గురం ఆడపిల్లలమే. అక్క అండ్ బావ కొంచెం కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకుని చనిపోయారు వాళ్ళు. అది నాకెందుకు చెప్తున్నారు? తర్వాత మా చెల్లి నేను ఇద్దరమే ఉంటూ ఉండేవాళ్ళం. నానేమో బాగా త్రాగుబోతు. ఎప్పుడు ఇంకా ప్రతిరోజు త్రాగి రాని రోజు అంటూ లేదు. ప్రతిరోజు త్రాగి రావడం, ఇంట్లో వాళ్ళని కొట్టడం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇలా లేపేసి అక్కడ పడేసేవాడు మమ్మల్ని అయితే చిన్నగా ఉంటున్నప్పుడు. అసలు అప్పుడే చనిపోవాల్సిన వాళ్ళం మేము. కానీ ఈ రోజున ఈ స్థాయిలో ఉంచడానికే దేవుడు ఆ రోజున బ్రతికించి ఉంటాడు. ఆమేన్. అయితే ఆ రోజున అలా తాగుతూ ప్రతిరోజు మమ్మల్ని కొడుతూ బాధ పెడుతూ ఉండేవాడు. నాన్న మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏదో కూల్ డ్రింక్ తాగింది అన్నట్టు చెప్తుంది ఏంటి? యాసిడ్ తాగితే? ఓ సారీ త్రాగితే? ఇంకా దానివల్ల అమ్మ బ్రతికే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా 3 days లో చనిపోబోతున్నావు అని అమ్మ కోసం డాక్టర్స్ చెప్పినప్పుడు అమ్మ గురించి అక్కడ ఒక సిలువ ఆకారంలో ఉండే బెడ్ ని తయారు చేశారు. ఎందుకు అడుగుతుంటానికా? సిలువ ఆకారంలో ఉండే బెడ్ ని తయారు చేసి ఎవరైనా మరణశయ్య మీద ఉన్నప్పుడు దాని మీద పడుకోబెట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచి కట్టుబాట్లు సార్. అప్పుడు అమ్మ కూడా అలాగే ఆ సిలువ ఆకారంలో ఉండే బెడ్ పైన పడుకోబెట్టి అమ్మకి ఆపరేషన్ చేసినప్పుడు పెద్ద డాక్టర్స్ అన్నారు ఇంకా ఇది అసాధ్యం, వదిలేసేయండి అన్నప్పుడు చిన్నగా అప్పుడే ట్రైనింగ్ అయిన డాక్టర్స్ వచ్చి లేదు ఇది మాకు సాధ్యం అవుతుంది, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయింది. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు, ఏది పడితే అది వాగేయటమే. అమ్మతో పాటు యాసిడ్ తాగిన వాళ్ళు చాలా మంది అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ మరణించారు, ఒక్కరు కూడా లేకుండా. కానీ అమ్మ ఒక్కతే బ్రతికింది. అంటే దేవుడు కూడా స్వార్థపరుడే అన్నమాట. ఆ బెడ్ మీద ఆపరేషన్ చేస్తేనే బతికిస్తాడు. దేవుడా నన్ను ఎందుకు బతికించలేదు? నువ్వు నా సిలువ బెడ్ మీద ఆపరేషన్ చేయించుకోలేదు, అందుకే నిన్ను బతికించలేదు. అయినా నాకు డౌటే, ఆవిడ యాసిడ్ తాగుండదు, యాసిడ్ అనే పేరు గల కూల్ డ్రింక్ తాగుంటుంది. దేవుడు మా కృపను బట్టి అమ్మని దేవుడు బతికించాడు. మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. తేడాగా ఉందేంటి? ఆ కవర్లో కానుక ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. గది ముచ్చట ప్రార్థన చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ను భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి కవర్ ఇస్తాడంట, అందులో 5,000 వేసి కోరిక కోరాలంట. 5,000 వేయకుండా కోరిక కోరితే తీర్చడా దేవుడు? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎంత ఓపెన్ గా మోసం చేస్తున్నారా? వీటిని నమ్మేవారు ఎప్పటికన్నా కళ్ళు తెరవండి. సమస్యలు తగ్గించేస్తామని కొంతమంది, రిలీజియన్ మార్చేద్దామని మరికొంతమంది. ఎన్ని దారుణాలు సార్. వీళ్ళు చేసే మోసాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా నమ్మే వాళ్ళు నమ్ముతూనే ఉంటారు. అయితే నేను ఈ ఫేక్ పాస్టర్స్ కి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తుండే వాళ్ళు. ప్రే చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అవి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటున్నాయి అని చెప్పి ఫోన్ లో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు నేను ఏం చేశానంటే కిచెన్ లో యుద్ధము యెహోవాదే అని రాసి పేపర్ ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డా వాళ్ళది యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. చాలా గొప్ప పని చేశావు. అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. హల్లెలూయా. అగరబత్తి ఏం కాదు. నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. ఏంటక్క పక్కన ఇంట్లో వాళ్ళు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టారని చెప్పి టీవీ పగలగొట్టేస్తాడా ప్రభు? పిచ్చి మీకై ఉండాలి.
ట్రీట్మెంట్ మాకై ఉండాలి. పక్కింటి వల్ల సిచ్యువేషన్ బీ లైక్. మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? అర్ధరాత్రి 2 సమయంలో ప్రభు మా ఇంటికి వచ్చారు. ఏంటి ప్రభు మీరు ఇలా వచ్చారని అడిగితే మీ టీవీ పగలగొట్టడానికి అన్నారు. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, మేమంతా ఎంత చెప్తున్నా వినకుండా ఎంత వద్దు అంటున్నా మా టీవీ పగలగొట్టేశారు. డిగ్రీ చదువుతున్న టైంలో 2 గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు సహాయం చేశారు. అందరం గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఫస్ట్ పీరియడ్ ని మ్యాథ్స్ సబ్జెక్ట్ ని తీసేసి 3rd పీరియడ్ వేశారు. అయినా అక్క అప్పుడైనా ఫస్ట్ పీరియడ్ పోతుంది కదా. మ్యాథ్స్ పీరియడ్ 3rd పీరియడ్ అయ్యింది అంతే. ఫస్ట్ పీరియడ్ టైం అదే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఇక్కడ మా డాడీ గారు మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది. అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. రేషన్ కార్డు వచ్చింది. అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. రేషన్ కార్డు వచ్చింది. అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. సరిపోయింది. ఇంత దానికి మీ సేవలు ఎందుకు, సచివాలయాలు ఎందుకు? వెళ్ళంట్రా, వెళ్ళి ప్రార్థన చేయండి. రేషన్ కార్డులు ఏం కర్మ, పాస్పోర్ట్లు వీసాలు కూడా వచ్చేస్తాయి. కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? ఎయిడ్స్ ఉన్నది, పరిగెత్తుకుంటున్నా ఎయిడ్స్. గడ్డగడ్డ డ్రెస్ వేసుకున్నామంట, ఎయిడ్స్ అట. పరిగెత్తుకుంటారా త్వరగా. ఎవరో తెలియదు నాన్న. సెక్షన్ అక్కడ తల ఏంటి మమ్మీ ఎవడీడు? రాత్రి కడుపు, మోకాళ్ళు, రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలి. గల్ల షర్ట్ వేసుకున్న వాడికి ఎయిడ్స్ అంట, అది కూడా రైట్ కాలు బటనేల నుంచి వెళ్ళిపోవాలంట. అంటే మరి అది ఎయిడ్సో కంటచేమో అలా వెళ్ళిపోవటానికి. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. నజరేతువాడా, దావీదు కుమారుడా, వాతావరణాన్ని నీ ఆగ్రహంలో ఉంచుకొని దిగనిస్తూ వాతావరణాన్ని నీ ఆగ్రహంలో ఉంచుకొని దిగనిస్తూ ప్రతి ఒక్క. ఆగండి మావా, వీడియో ఇంకా అయిపోలేదు. మధ్యలో నాదొక చిన్న విన్నపం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం, నవ్వించగలగడం ఒక యోగం. ఆరోగ్యమే మహాభాగ్యం. అట్టి మహాభాగ్యాన్ని హాయిగా నవ్వుకునే ఆనందమే రప్పించగలుగుతుంది. అట్టి ఆనందాన్ని నేను మీకు రప్పిస్తానని గ్యారంటీ ఇస్తున్నాను. కానీ దానికి మీరు నాకు చిన్న సహాయం చేయాలి. సహాయం అంటే ధనం కాదు, మరేమిటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేస్తే చాలు. అదే నాకు 10,000. మీరు తప్పకుండా అలా చేస్తారు. మీపై నాకు ఆ నమ్మకం గ్యారంటీగా ఉంది. ఈ శరీరములో పోవా చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇదేంటో అయితే. అరే నీ అబ్బా, ఏం చేస్తావు? ఏంట్రా గారంగుడు? ఏం చేస్తావు? వెళ్ళవా? ఇదేంది అయ్యిండ్రా బాబు, గారం గుడుస్తుంది. ఇంకా నేను చంకనెత్తుకుని తెప్పమని లేదు. వెళ్ళవా? అగ్నితో నిన్ను కాలుస్తా. పరిశుద్ధాత్మ అగ్ని గట్టిగా చెప్పలు కూడా. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. చిచ్చి. ఓం నమ శివాయ, జీససాయ నమః. ఏంట్రా ఇది? మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి. నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది.
అయ్యగారు ప్రేయర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. తన సమస్యను ఇట్లా రాసుకుని హెచ్ఐవి అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసి నేను చేతులుంచి ప్రార్థన చేశాను. నీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి అన్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. మన చేయిని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. అవునవును, హెచ్ఐవి ఆవిడ తీసేసి నీకు పంపించాడంట. నువ్వు రిపోర్ట్ తీయించుకో, నీకు వచ్చిందేమో. లేకపోతే ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? పరిశుద్ధాత్మ శక్తిగా బిడ్డలు ఆవరించండి. రెండు ముక్కుల మంట పట్టుకో, గట్టిగా పట్టుకో. పరిశుద్ధాత్మ దేవ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకద్ది. అరే ఏంట్రా ఇది? అలా వెనక్కి మునకటం ఏంటండి? ఎవరన్నా ఎదరికి మునుగుతారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఏంట్రా ఇది? వడ్డీ అమ్మ ఈడెవడో సీలింగ్ బొక్కలోకి వెళ్తూ పరలోకానికి వెళ్తున్నా అని మోసం చేస్తున్నాడు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఎన్ని మోసాలు చేస్తారా బాబు? జబ్బులు నయం చేస్తున్నామంటూ, పిచ్చి తగ్గించేస్తామంటూ, అదని ఇదని నానా రకాల ఎక్కడలేని మోసాలన్నీ చేస్తున్నారు కదరా. వీళ్ళ మోసాలు ఎంత క్లారిటీగా కనిపిస్తున్నా ఇంకా వీళ్ళని నమ్మడానికి వెళ్తారు చూడండి. వాళ్ళకి నేను ఒక్కటే చెప్తా. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి. అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.